భూమిని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా డ్రై వేస్ట్ను విడిగా సమీకరించి అందజేయాల్సిందిగా ఎల్ఐసి వెంకట్ కోరారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్ఐసి వెంకట్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా డ్రై వేస్ట్ సేకరణ ద్వారా పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఆర్థికంగా తనకు భారమైనప్పటికీ భూమిపై ఉన్న ప్రేమానురాగంతో ఎంత కష్టమైనా నిర్వహిస్తున్నామని చెప్పారు. కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు సహకారంతో ఇటీవల స్థానిక విఎస్ లక్ష్మీ కళాశాల సమీపాన ప్రత్యేక డంపింగ్ యార్డును నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్రై వేస్ట్లో 18 రకాల వస్తువులను సేకరించవచ్చునని, వాటి లోపల వస్తువులతో పాటు రీసైక్లింగ్ మరియు వాటి ద్వారా ఉపాధి కార్యక్రమాన్ని కూడా పరిచయం చేస్తున్నానని వెంకట వివరించారు. క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ ఏజెన్సీకే పరిమితమైన మలేరియా వ్యాధి ఇటీవల కాలంలో నగర ప్రాంతంలో కూడా కనిపించడం ఆందోళన కలిగిస్తోందని, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. క్లబ్ కార్యదర్శి ట్రస్ట్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సానా ప్రవీణ్ మాట్లాడుతూ వెంకట్ చేస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి 5,000 విరాళాలను ప్రకటించారు. ఎల్ఐసి వెంకట్ను ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, నగర చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు తాళ్ళూరు శ్రీనివాసరాజు, లంక సాయిబాబు, గొడవర్తి సత్యమూర్తి, పరశురామ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆయన లైఫ్ని ఆల్మోస్ట్ సాక్రిఫైస్ చేశారు అన్న సిచ్యువేషన్ నుంచి ఇంకా దాన్ని అలా నెట్టుకుని వెళ్తున్నారు అంటే నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది సార్. ఈయన స్టోరీ నేను చెప్పడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు. సో ఆయన స్టోరీ ఆయన చెప్తేనే బాగుంటుంది. ఎలా స్టార్ట్ చేశారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు, ఈ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఏ రోజుకి ఆ రోజు ఎన్ని కష్టాలు చూస్తున్నారు, అయినా సరే దీన్ని వదిలేయకుండా గివప్ చేయకుండా ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మనకి ఒక చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీగా అనిపించింది సార్. సో అందుకని ఈయన్ని మన క్లబ్కి ఆహ్వానించి మనందరికీ మన రోటరీ క్లబ్ లాగా ఈయన ఒక క్లబ్లో జాయిన్ అయితే, ఒక క్లబ్ నుంచి సహకారం అందిస్తే ఇప్పటికి చేసేదానికన్నా ఒక 10 పని ఇంకా ఎక్కువ చేయగలరు అన్న నమ్మకం నాకు గట్టిగా కలిగింది సార్. సో అందుకని ఇవాళ వచ్చి మనతో ఆయన స్టోరీని షేర్ చేసుకుంటున్న వెంకట్ గారికి హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను. పథకాలు ఎంకరించుకోవాలి, ఏం చేయాలని చెప్పి ప్రజలకి ఏదైనా చేస్తూ వాళ్ళు చేయకపోతే ఆ పనిని తీసుకుంటారు. ప్రజలు చేయరు కాబట్టి వాళ్ళు చేయలేకపోతే పని చేస్తారు. సో అక్కడ ఆ నిశ్చయించుకున్నాను. నేను ఇక్కడ కూడా నిశ్చయించుకున్నాను కాబట్టి ఈ పనిలో నేను కమిట్మెంట్గా నేను చేయడం జరుగుతుంది. సార్ చెప్పినట్టుగా ఒంటరిగా చేస్తున్నాను అని అన్నది కానీ చాలా మంది కోరుకుంటారు. నిజంగా కోలేకపోతే ఇప్పుడు నాకు ప్రవీణ్గా కోలేకపోతే నేను ఇక్కడ రాగలేదు సార్. ప్రతి వ్యక్తికి తన శక్తి సంకల్పానికి ఎవరో ఒకరు భగవంతుడు ఏదో వ్యక్తి రూపంలో భగవంతుడు తోడుంటాడు. ఆ తోడు వ్యక్తి రూపంలోనే తోడుంటాడు. ఈ భూమి అనేది అదే జరుగుతుంది అన్నమాట. ఆ టైంకి ఆ వ్యక్తి ఏదో జరుగుతుంది. సో నేను 2015 నుంచి ప్రయాణం ప్రారంభించి ఒక మోటార్ సైకిల్ ఆపడంగా ఎల్ఐసి బైక్